ఏపీలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం, కందిపప్పు, చక్కెర, నూనె సరఫరాలో భారీ కుంభకోణం బయటపడింది. ఏ ప్యాకెట్ చూసినా 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువు ఉంది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ తెనాల్లో నిల్వ చేసిన గోడౌన్లు తనిఖీ చేసినప్పుడు ఈ కుంభకోణం వెల్లడైంది. తర్వాత మంగళగిరిలో తనిఖీ చేయించగా అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తక్కువగా తూకం ఉన్నట్టు బయటపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్స్ పంపిణీ నిలిపేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. లో మన నామ్స్ ప్రకారం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉండాలి లోకల్ ఉంటుంది టోటల్ 580 lakhs we collect 2 kgs from the 2 kgs we have sample divider sample divider లో వేసి మనం టోటల్ గా 100 తూకం ఒక్కటే కాదు, ధరల్లోనూ వ్యత్యాసం ఉన్నట్టుగా బయటపడింది. ఇదంతా అధికారులకు తెలియకుండా జరిగిందనిలేం కాదు, నేతలు అధికారుల సహకారంతో 5 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా సాగుతున్నట్టు బయటపడింది. ఒక్క పామాలిన్, కందిపప్పు సరఫరాలోనే 200 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో తూకం తేడా భారీగా ఉంటోంది. తూకం లేకుండానే ఒక్కో బస్తా 50 కిలోల లెక్కన పంపిస్తున్నారు. వాస్తవానికి బస్తాకు 5 నుంచి 8 కిలోల వరకు తూకం తక్కువగా ఉంటోంది. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. సో ఇదేంటి ఒక్కసారిగా ఇలాగ తనిఖీలు చేస్తారు, ఎంత మోసం బయటపడిందంటే అసలు ఏం జరిగింది అనుకోవాలి? గత 5 ఏళ్లలో ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, గుడ్ మార్నింగ్. ఏదైతే పౌర సరఫరాల శాఖ, ఆహార సంబంధ శాఖకి మంత్రిగా నాదెండ్ల మనోహర్ మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా కూడా నిన్న ఏదైతే రేషనింగ్ విధానం ఉంటుందో దాని మీద ఆయన ఒక దృష్టి పెట్టారు. దానికి సంబంధించి గోడౌన్స్, ఎంఎల్ఎస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఎంఎల్ఎస్ పాయింట్లు వెళ్ళి అక్కడ ఈ రేషన్ కి సంబంధించి నిన్న వస్తువులకు సంబంధించి అసలు ఎలా పంపిణీ జరుగుతుంది, ఏమిటి, వాటి తూకాలో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి, తూకం కరెక్ట్ గా ఉందా లేదా అనే దాని మీద ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తాన్ని కూడా అక్కడ మొత్తం వెయిటేజ్ మొత్తం కూడా చూసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పేదల కోసం పంపిణీ చేసేటువంటి బియ్యంతో పాటుగా కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్ కి పంపిణీ చేసేటువంటి ఏదైతే పంచదార, కందిపప్పు, పామోలిన్ ఆయిల్, వీటికి సంబంధించిన ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం 500 గ్రాములకి ఒక 50 గ్రాములు తక్కువ, అంటే కేజీకి 100 గ్రాములు తేడా వచ్చే విధంగా కూడా తక్కువ తూకంతో కూడా అవి ఉన్నాయి. ఆయన ఎక్కడ ఒక్క చోటే జరిగిందా లేకపోతే అన్ని చోట్ల జరిగిందా అని చెప్పి 4 ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర కూడా ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో వాటిని మొత్తాన్ని కూడా ఆయన తూకం వేయించినటువంటి క్రమంలో ప్రతి ప్యాకెట్ కూడా 50 గ్రాములు తక్కువగా ఉన్నట్టు, అర కేజీ ప్యాకెట్ లో 50 గ్రాములు తక్కువగా ఉన్నట్లుగా కూడా ఆయన గమనించారు. ఇదే విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఎంఎల్ఎస్ పాయింట్స్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ కూడా తూకం దించినప్పుడు అక్కడ కూడా తక్కువగా ఉన్నట్టు తెలుసుకుంటే ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. అలాగే బియ్యానికి సంబంధించి బియ్యాన్ని తూకం వేయకుండా మొత్తం ప్రతి బ్యాగ్ వచ్చి 50 కేజీలు ఉంటుంది. కానీ 50 కేజీల బ్యాగ్ 50 కేజీలుగా తూకం సక్రమంగా లేకుండా దాంట్లో 5 నుంచి 8 కేజీలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. దీన్ని డీలర్లు ప్రశ్నించిన క్రమంలో అధికారులు వాళ్ళని బెదిరిస్తున్నారు అన్నట్లుగా కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అయితే చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. పేదలకి ప్రభుత్వం అందించేటువంటి ఈ రేషనింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వం దారుణంగా కూడా ఒక అవినీతికి ఉపయోగించుకున్నట్లుగా కూడా ఆయన గమనించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ అవినీతికి కారణమైనటువంటి, అక్రమాలకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా వదిలేది లేదు అని ఆయన అయితే మాత్రం స్పష్టంగా కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్ లో ఉన్నటువంటి సరుకుల్ని కొన్ని చోట్ల పరిశీలింపజేసిన తర్వాత మొత్తం కూడా ప్రతి చోట కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో ఆయన అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తం సరుకుల పంపిణీ మొత్తాన్ని కూడా ఆపివేయాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చిన మీదట ప్రెసిడెంట్ అయితే మాత్రం ఈ సరుకుల పంపిణీ అనేది ఆపివేయటం జరిగింది. ముఖ్యంగా కూడా డోర్ డెలివరీ చేస్తున్నటువంటి ఏదైతే మొబైల్ వాహనాలు ఉన్నాయో వాటి నుంచి కూడా ఈ దీనికి సంబంధించి ఈ రేషనింగ్ ని తో
తూకాలు వేయించినటువంటి పరిస్థితి. వాటిలో కూడా సమగ్రంగా కూడా విచారణ జరిపించాలని చెప్పి ఆయన అయితే భావించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కేవలం ఒక పంచదార కందిపప్పులోనే 200 కోట్ల పైగా కూడా అవినీతి జరుగుతున్నట్లుగా కూడా ఆయన గుర్తించడం జరిగింది. ప్రతి నెల 200 కోట్ల రూపాయల చొప్పున కూడా ప్రభుత్వ ధనం ఈ విధంగా కూడా అక్రమార్కులు చేతులు మారుతున్నట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ వినియోగదారులు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం గతంలో మాదిరి కాకుండా కూడా నిర్దిష్టంగా వెయిట్ లో ఎటువంటి వ్యత్యాసం లేకుండా కూడా నాణ్యమైన సరుకుల్ని అందించే బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరఫున తాను తీసుకుంటానని, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేనటువంటి పాలన అందిస్తామని, అదే విధంగా కూడా ప్రజలకు అందించేటువంటి రేషనింగ్ విధానంలో కూడా ఖచ్చితమైన నాణ్యమైన సరుకుని అందిస్తామని చెప్పి మాత్రం ఆయన చెప్పారు. దీనికి సంబంధించి అధికారులతో మాత్రం ప్రస్తుతం అయితే ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు అనే దాని మీద సమగ్ర విచారణ అయితే జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫలానా వ్యక్తుల మీద కారణం అని తెలిసిన వెంటనే కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయించేందుకు కూడా సిద్ధపడినట్లుగా కూడా నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. సతీష్, అంటే రవికృష్ణ, అంటే గత 5 ఏళ్లలో అంటే లబ్ధిదారులు కూడా ఎవరు అసలు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అసలు? అంటే 5 ఏళ్లుగా జరుగుతున్న మోసం అంటున్నారు, ఎందుకు ఎవరు కనిపెట్టలేకపోయారు అనుకోవాలా? అంటే దీంట్లో ఒకటి యాక్చువల్ గా కూడా ఎక్కువగా ఈ ఏదైతే బియ్యం ఉన్నాయో బియ్యం మాత్రం రేషన్ బియ్యం మాత్రం పేదలకు అందిస్తూ ఉంటారు. మిగతాది కందిపప్పు, అదే విధంగా కూడా నూనె సంబంధించి పంచదార, ఈ 3 ఐటమ్స్ మాత్రము కేవలం ఇక్కడ ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు భోజనాలు అందించే పరిస్థితి ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు, అదే విధంగా హాస్టల్లో విద్యార్థులకు కూడా ఇక్కడ నుంచే ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర నుంచే ఈ సరుకు పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒకవేళ తూకం వేస్తారు, కంపల్సరీగా తూకం వేస్తారు. తూకం వేసినప్పటికీ కూడా తక్కువ వచ్చినా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక దీన్ని కనుక అబ్జెక్ట్ చేస్తూ కనుక వాళ్ళు కనుక మాట్లాడినట్టయితే మాత్రం అధికారులు వాళ్ళని బెదిరించారన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మాత్రం తేడా ఉండదా? ఒక 50 గ్రాములు 100 గ్రాములు తేడా, ఒక కేజీకి 100 గ్రాములు తేడా లేకుండా ఎలా సరుకులు పంపిణీ చేస్తారు అన్నట్లుగా కూడా వాళ్ళు అడ్డంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో అది ఏమీ చేయలేక ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధానం గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా కూడా ఆయన గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని ప్రశ్నించినప్పటికీ కూడా అక్కడ ఏదైతే అంగన్వాడీకి సంబంధించి కేంద్రాలకు సంబంధించి హాస్టల్కి సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఇంత తక్కువ వచ్చిందని మీరు గుర్తించలేకపోయారు అన్నప్పుడు తమకు తెలుసని, కానీ తమ గోడు పట్టించుకునేటువంటి వాళ్ళు లేకుండా పోయారని, ఒకవేళ ప్రశ్నిస్తే మాత్రం తమను బెదిరిస్తున్నారని ఏదో ఒక కారణం చూపించి తమని పక్కన పెట్టించే చేయటం లేదా సస్పెండ్ చేసే విధానంలో అధికారులు భయభ్రాంతులకు గురి చేశారని, అందుకనే తాము ఏమీ మాట్లాడలేకపోతున్నామని అయితే వాళ్ళైతే తెలిపారు. అదేవిధంగా కూడా రేషన్ సంబంధించిన విషయంలో మాత్రం దీంట్లో మాత్రం డీలర్కి సంబంధించి డీలర్కి వచ్చేటువంటి ప్రతి బ్యాగ్ 50 కేజీలు ఉన్నప్పటికీ కూడా అది 42 నుంచి 45 కేజీలకు మాత్రమే తూగుతున్నటువంటి నేపథ్యంలో డీలర్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఏదైతే ఈ తూనికి సంబంధించి వాళ్ళు కూడా అక్రమాలకు పాల్పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే వచ్చేటువంటి దాన్నే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆల్రెడీ 5 కేజీలు 8 కేజీలు తక్కువగా వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు లబ్ధిదారులకు ఇచ్చేటువంటి క్రమంలో తగ్గించి ఇవ్వాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే ఈ వెయిటేజ్ చూసే మిషన్స్ ఉంటాయో వాటిలో కూడా కొంత ఈ విధంగా కూడా వాళ్ళు మల్టిప్లై చేసి తక్కువని ఎక్కువగా చూపించే విధంగా కూడా దాన్ని ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి ప్రధానంగా కూడా ఎమ్మెల్యేస్ పాయింట్ మొత్తం అప్ టు బాటము సిస్టమ్ మొత్తం దెబ్బతింటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వచ్చేటువంటి సరుకులో తక్కువ వెయిటేజీతో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట కూడా దాన్ని వచ్చినటువంటి సరుకుని మిగతా వినియోగదారుడికి అందించే క్రమంలో వాళ్ళు కూడా డీలర్ కూడా తక్కువగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే టాప్ టు బాటం కూడా పొల్యూట్ కావడానికి ప్రధాన కారణము ఇచ్చేటువంటి సరుకు సంబంధించి కేవలం ఆ తక్కువ ఇవ్వటం మూలాన మొత్తం కూడా పొల్యూట్ అయినట్టు తెలుస్తుంది. ఇక పేదలకు ఒకవేళ
ఒకవేళ ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా గట్టిగా కనుక వాళ్ళని నిలదీసినట్లయితే మాత్రం తమ కార్డులు ఏదో కారణం చూపించి రద్దు చేస్తారో అనే భయంతో కూడా పేదలు కూడా బయటికి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరికి వారు కూడా నిర్లిప్తంగా కూడా ఏమీ చేయలేనటువంటి భావనలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఇది బయటికి చెప్పుకోలేరు, బాధపడుతూ ఉన్నట్టున్న పరిస్థితి. రేషన్ అనేటప్పటికీ కేవలం పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకి కడుపు నింపేందుకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక ఆసరా. ఇటువంటి దానిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరగడంతో ఒక్కసారిగా కూడా షాక్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో మోసం పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఇప్పటి వరకు కూడా గుర్తించలేకపోవటం అనేది చాలా దారుణమని ఆయన అయితే అన్నారు. ఒకవేళ తెలిసినా కూడా అవినీతికి అలవాటు పడినటువంటి అధికారులు కానీ అదేవిధంగా నాయకులు కానీ వీళ్ళని ప్రోత్సహించడం అనేది ఇంకా ఒక రకంగా క్షమించడానికి నేరం అన్నట్లు ఆయన తెలియజేశారు. దీనికి సంబంధించి తాను పౌర సరఫరాల శాఖకి సంబంధించి మంత్రిగా వచ్చిన నాటి నుంచి కూడా ఇక స్పష్టంగా కూడా ఖచ్చితమైన తూకంతో ప్రజలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేవిధంగా కూడా రేషన్ కి సంబంధించి రేషన్ ఇస్తున్నటువంటి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు అదేవిధంగా కూడా ఈ హాస్టల్స్ కి సంబంధించి ఇస్తున్నటువంటి రేషన్ లో సరైన తూకం ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని ఈ అవినీతికి పాల్గొన్నటువంటి వారు ఎవరైనా ఎంతవారైనా వదిలేది లేదని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.